హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. మేము కూడా బాగున్నామండి. ఈరోజైతే మా సండే స్పెషల్లో గుత్తి వంకాయ కర్రీ. మా పాప వెజిటబుల్స్లో వంకాయ చూసేసి మమ్మీ గుత్తి వంకాయ కర్రీ ఇలా చేయమని చెప్పేసి అని అంది. తను ఇట్లా కట్ చేసి చూపించి మరీ చెప్పిందండి. అందుకోసమని ఇదిగో ఇలా కట్ చేసేసుకున్నాను నేను. ఏదైనా పుచ్చులు అట్లా ఉంటే తీసేసుకొని ఇట్లా నీట్గా కట్ చేసేసుకొని వాటర్లో అయితే వేసుకోకూడదు. వాటర్లో వేస్తే వేపుడులాగా అవుతుంది కాబట్టి కర్రీ దీనికి బాగోదు, చప్పగా అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా కట్ చేసేసుకున్న తర్వాత కొంచెం కడా పెట్టేసుకొని ఆయిల్ తీసేసుకొని వాటిలో మనం కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని వేసుకోవాలి. చక్కగా అంటే ఈ ఆయిల్ సఫిషియెంట్గా సరిపోదు, నేను వేసింది అయితే ఇంకొంచెం నేను వేసుకున్నాను తర్వాత. ఎందుకంటే వంకాయ బాగా మగ్గాలి కాబట్టి మునిగినట్లుగా ఇంకొంచెం ఆయిల్ తీసుకుంటే మంచిది. నేను తీసుకున్నాను. ఇట్లా వీటిని చక్కగా బాయిల్ చేసుకోవాలండి. ఒకవైపు వంకాయ బాయిల్ అవుతూ ఉంటుంది, చూడండి చక్కగా మెత్తగా బాయిల్ అవుతుంది. అసలు వంకాయ కర్రీ వంకాయ ఎలా వండినా టేస్టేనండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇది అయితే మా పిల్లలకు చాలా ఇష్టం. 2 days అయినా తినొచ్చు, పాడవదు కర్రీ ఇట్లా చేసుకుంటే. ఎందుకంటే అంత ఆయిల్లో ఉంటుంది, వండుతాం కాబట్టి. ఒకవైపు నేను ఈ వంకాయల్ని వేపుకుంటా, ఇంకొక వైపు మిక్సీ కూడా పట్టుకున్నాను. అంటే మనకు కావాల్సినవి చూపించాను కదా, వేరుశనగలు, కొబ్బరి అట్లా అవన్నీ తీసేసుకొని చూడండి చక్కగా మగ్గుతున్నాయి వంకాయలు. చాలా బాగుండిద్దండి, టేస్ట్ అయితే అద్దరిపోయిద్ది, అంత బాగుంటుంది. ఇలాగా మిక్సీలో వేరుశనగలు, కొబ్బరి పేస్ట్ చేసేసుకొని తర్వాత సరిపడా అంటే మనం తీసుకున్నటువంటి ఈ కొబ్బరి, వెల్లుల్లి, ఈ పల్లీల పేస్ట్కి సరిపడినంత కారము, వంకాయలకు కూడా ఎంత అయితే అంత టేస్ట్కి తగినంత తీసుకొని దాన్ని కూడా మిక్స్ చేసేసుకుంటాను. ఇట్లా హాఫ్ అంటే వంకాయ బాగా మగ్గింది, ఉడికిపోయిందన్న తర్వాత కొంచెం పోపు గింజలు ఇట్లా మనం తింటూ ఉంటే అవి పచ్చిశనగపప్పు అట్లా తగులుతుంటే టేస్ట్గా ఉంటుంది కదండి, మినపప్పు. అందుకోసం కంపల్సరీగా నేను వేసుకుంటాను. ఆనియన్స్ డైరెక్ట్ వంకాయ మొత్తం ఉడికాక ఖచ్చితంగా ఆనియన్స్ అందులోనే వేస్తాను, సపరేట్గా వేపట్ల ఏం వేయను. అందులోనే ఒక పచ్చిమిర్చి కంపల్సరీ వేసుకుంటే బాగుంటుంది. చక్కగా మగ్గిపోయిందండి, పచ్చిమిర్చి కంపల్సరీగా వేసుకోండి. అంటే ఒకటి చూడండి చక్కగా కొంచెం గోల్డెన్ కలర్లోకి అలాగా ఉల్లిపాయ ఉడికింది అన్న తర్వాత మనం నెక్స్ట్ ఇంతకుముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది రెడీగా పెట్టుకొని మొత్తం క్లియర్గా అంటే పచ్చిశనగపప్పు కూడా నీట్గా ఉడకాలి. అవి ఉడికాకనే, లేదంటే పచ్చిగా అనిపిస్తే అంత టేస్ట్గా అనిపించదు, తిన్నట్లు అనిపించదు. అవి ఉడికింది అన్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి వేరుశనగల పేస్ట్ని, కొబ్బరి, వేరుశనగలు, ఇంకా కారం, ఉప్పు, పసుపు అన్నీ దాంట్లోనే చేసేసుకుంటాను నేను. సరిపడినంత వేసేసుకొని నీట్గా దాన్ని మిక్స్ చేసుకోవాలండి వంకాయలతో పాటు. చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి. అదేంటంటే పల్లీలు ఉంటాయి కాబట్టి కంపల్సరీగా అట్లా వస్తుంది, ఆయిలీగా, అంటే పల్లీలు కొబ్బరి వల్ల. చూడండి ఫైనల్గా రెడీ అయింది. ఇది కనుక నచ్చిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్